ఈ సీన్ చూసిన తర్వాత మనందరికీ ఒకటే డైలాగ్ వినిపిస్తుంది. సో ఈ సీన్ లో మన మహేష్ బాబు ఫెన్సింగ్ లో ఉంచిన స్తంభాలని చాలా స్టైలిష్ గా స్ట్రాంగ్ గా పంచెస్ ఇస్తుంటాడు. ఇక్కడ మహేష్ బాబులో మీరు ఎలాంటి రియాక్షన్ చూడాలి, ఎందుకు డైరెక్టర్ ఓన్లీ యాక్షన్ పైన ఫోకస్ చేశాడు. ఇదంతా మూవీస్ లో కాబట్టి నడిచింది. కానీ మన రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసా? సో ఇక్కడ నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగానే ఈక్వల్ ఫోర్స్ నీ మీద కూడా, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఎగ్జర్ట్ అవుతుంది. అక్కడ స్టోన్ కాబట్టి అంత ఫోర్స్ ని బేర్ చేసింది, కానీ ఇక్కడ నీ హ్యాండ్ ఆ ఫోర్స్ ని బేర్ చేయలేదు. కాబట్టి ఆ స్తంభం కన్నా ముందు నీ చేతిలో ఉన్న బొక్కలు ఇరిగిపోతాయి. సో ఎగ్జామ్స్ ముందర ఇలాంటి స్టన్స్ వద్దు, హ్యాపీగా కూర్చొని చదువుకుందాం. అండ్ ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది? మహేష్ బాబు లాగా మీరు కూడా అంతే స్పీడ్ గా దూసుకోవాలి మీ ప్రిపరేషన్ లో అనుకుంటే ఫాస్టెస్ట్ రివిజన్ కోసం షార్ట్ నోట్స్ అనేవి కింద ఇవ్వడం జరిగింది. లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పిన ఈ లా ని ఏదో అంటారు గుర్తు రావట్లేదు. సో మీకేమైనా గుర్తొస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.